ఏపీ పాలిసెట్ 2024కి సంబంధించి మనకి ప్రజెంట్ అప్డేట్ ఏంటి? ఈరోజు టెక్నికల్ వాళ్ళకైతే కాల్ చేశాను. మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని మళ్ళీ అయితే ఫోన్ చేసి అయితే అడగడం జరిగింది. వాళ్ళేమని చెప్పారు, మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, మనకి నోటిఫికేషన్ వచ్చేలోపు కొన్ని డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట. అవేంటి మీకు అన్నీ ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. కాల్ రికార్డ్ కూడా పెడతాను. వీడియో లైక్ చేయండి. ఒక 200 లైకులు టార్గెట్ అన్నమాట. ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే చేసుకోండి. ఎందుకంటే మన సీట్ అలాట్మెంట్ వరకు ప్రతి చిన్న అప్డేట్ మీకు కౌన్సిలింగ్ సంబంధించి 2-3 సార్లు అలా కనుక్కుంటూ అయితే ఉన్నానన్నమాట. ఎందుకంటే చాలామంది లేట్ అవుతుందని కంగారు పడుతున్నారు. ఇలా ప్రతి చిన్న అప్డేట్ కూడా మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మెయిన్గా ఇది పాలిసెట్ వెబ్సైట్ అన్నమాట. ఒకసారి కిందకి వెళ్తే ఇక్కడ ల్యాండ్ లైన్ అని ఒక నెంబర్ అయితే ఉంది కదా, లాస్ట్ 151, ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయడం జరిగింది. ఒకసారి కాల్ కడితే మీకు వినిపిస్తాను. చూస్తున్నారు కదా, ఈరోజు ఈవినింగ్ 5:16 అయితే ఫోన్ చేయడం జరిగింది. నెంబర్ ఒకసారి వెరిఫై చేసుకోండి. కావాలంటే ఒకసారి కాల్ కడితే వినండి. హలో హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఏపీ పాలిసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది సార్? కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదండి, ఇస్తారండి. 4-5 డేస్లో మీకు నోటిఫికేషన్ ఇస్తారండి. ఓకే. మనకి కౌన్సిలింగ్ ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు. ఒక 4 or 5 డేస్లో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని టెక్నికల్ వాళ్ళు అయితే చెప్తున్నారన్నమాట. అండ్ అలాగే మిగతాది కూడా వినండి ఒకసారి. ఓకే సార్. ఓకే, ఈలోపు మీరు సర్టిఫికేట్స్ రెడీ చేసుకున్నారు, టీసీ. విన్నారు కదా, అంతలోపు కూడా వాళ్ళే చెప్పారు సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకోవాలని. ఒకసారి ఇది కూడా వినండి. ఓకే సార్. స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ రెడీ చేసుకోవాలి. అలాగే సార్. అయితే 4-5 డేస్లో వస్తుంది సార్ నోటిఫికేషన్. నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. ఫ్రెండ్స్, మీరైతే విన్నారు కదా, ఇది అప్డేట్ అన్నమాట. ప్రజెంట్ అప్డేట్ ఇది. అండ్ అలాగే ఇది లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ వెబ్సైట్ అన్నమాట. మనకి ఫీజు విషయానికి వస్తే మనకి ఓసీ బీసీ వాళ్ళకి 700, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 250 రూపాయలు అన్నమాట. ఇప్పుడు మనకి ఏం డాక్యుమెంట్స్ కావాలి చెప్తాను. ఫస్ట్ మనకి ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ రిసిప్ట్ అయితే కావాలి. మెయిన్గా ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ అలాగే ఏపీ పాలిసెట్ హాల్ టికెట్ అయితే కావాలన్నమాట. మనకి ఇదివరకు ఆల్రెడీ జనరేట్ అయి ఉంటుంది కదా, మీరు ఎగ్జామ్ రాశారు హాల్ టికెట్, సో అదైతే కావాలి. అండ్ అలాగే పాలిసెట్ ర్యాంక్ కార్డ్, మనకి ఒక 1 వీక్ బ్యాక్ పరీక్షా ఫలితాలు అయితే వచ్చాయి కదా, అందరూ మీ ర్యాంక్ కార్డ్ కూడా డౌన్లోడ్ చేసుకునే ఉంటారు. ఆ ర్యాంక్ కార్డ్ అయితే కావాలి. అండ్ అలాగే 10th క్లాస్ మార్క్స్ మెమో, ఒరిజినల్ ఆర్ ఇంటర్నెట్ కాపీ, రెండిట్లో ఏదైనా పర్లేదు. అండ్ అలాగే 4వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్లు అయితే కావాలి. ఇన్ కేస్ అది లేకపోతే రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. అండ్ అలాగే ఎవరైతే ఓసీ విద్యార్థులు ఉంటారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అండ్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, టీసీ, లోకల్ స్టేటస్ ఉంటే ఇవ్వండి, లేదంటే లేదు. ఎవరైతే స్పెషల్ కేటగిరీలో ఉంటారో అంటే పిహెచ్, క్యాప్, ఎన్సిసి, స్పోర్ట్స్, గేమ్స్ వీళ్ళు ఉంటారో వాళ్ళు ఆ సర్టిఫికేట్ అయితే ఇవ్వండి. మ్యాక్సిమం ఇవే చాలు. ఫర్దర్ మనకి కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ వెరిఫికేషన్ అయితే పట్టుకెళ్ళాలి. ఇలా చూస్తున్నారు కదా, మన ర్యాంక్ తగ్గట్టు ఆ డేట్లో అయితే వెళ్ళాలన్నమాట. ఇలాగా ఇవన్నీ రెడీ పెట్టుకోండి. మనకి 4 or 5 డేస్లో పాలిసెట్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. హెల్ప్ లైన్ వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళే చెప్తున్నారు అంతలోపు ఈ డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకోవాలని. మీరు అన్నీ 1-2 సార్లు అన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత రెడీ పెట్టుకోండి. మనకి 4 or 5 డేస్ మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత చాలా వర్క్ అయితే ఉంటుంది అన్నమాట. అవన్నీ మన త్వరలో వీడియోస్లో చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ అయితే చేయండి.